నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అయితే అమ్మా, శ్రీ విద్యా ఉపాసకురాలు అని చెప్తున్నాను మీ ఇంట్రడక్షన్ లో కూడా. మరి అసలు శ్రీ విద్య అంటే ఏంటో కూడా కొంతమందికి అయితే అవగాహన లేదనే చెప్పాలి. కొంతమందిలో అవగాహన ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కొంతమంది గెస్ట్ల ద్వారా వింటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కానీ కొంతమందిలో దాని గురించి ఇంకా క్లుప్తంగా వివరించండి, ఇంకా మాకు మంచి చక్కటి వివరణ కావాలి, మరి శ్రీ విద్య ఉపాసన అంటే అది మేము కూడా తీసుకోవచ్చా ఏంటి అనేది చాలా సందేహాలు ఉన్నాయి. ఒకసారి దాని గురించి పూర్తి వివరణ ఇవ్వండి. శ్రీ విద్య అంటేనే అమ్మవారి యొక్క ఉపాసన. సాక్షాత్తు లలిత పరాభట్టారికాదేవి, తర్వాత శివయ్య, కామేశ్వరుడి యొక్క ఇద్దరి యొక్క ఉపాసనని శ్రీ విద్య. అంటే శ్రీ విద్య అంటే ఏమిస్తుంది మనకు అంటే ఇహలోక సుఖము, పరలోక మోక్షము రెండిటిని ప్రసాదించేది శ్రీ విద్య. అంటే ఒక మానవుడికి ఏం కావాలో, దేనికోసం అయితే మళ్ళీ జన్మ తీసుకొని ప్రయత్నం చేస్తున్నామో డైరెక్ట్ ఒక రూట్, అది ఒక రూట్. ఓకే. శ్రీ విద్య అంటేనే బ్రహ్మాండ విద్య అంటారు శ్రీ విద్యని. ఇట్టి బ్రహ్మాండ విద్యని ఎవరు చేయొచ్చు, అసలు ఎందుకు, ఎవరెవరు చేశారు శ్రీ విద్యని? శ్రీ విద్యని దేవతలే చేశారు. మనువు, లోపాముద్ర, అగస్త్య మహాముని, ఇంద్రుడు, విష్ణువు, శివుడు, వీళ్ళందరూ కూడా చేశారు శ్రీ విద్యని. దేవతలే చేశారు శ్రీ విద్యని. లోపాముద్రాదేవి కూడా శ్రీ విద్యని చేసింది. సాక్షాత్ అమ్మనే ఆవిడకి స్వయంగా మంత్రోపదేశం చేసింది శ్రీ విద్య యొక్క మంత్రం. అమ్మవారు దేవతలు చేసిన విద్య బ్రహ్మాండ విద్య శ్రీ విద్య. ఇప్పుడు మానవుల కంటే కోరికలు, మీరు అన్నట్టు ఇక్కడ మనం సుఖంగా ఉండాలి, తర్వాత జీవితం మనం చాలించిన తర్వాత అక్కడ మోక్షాన్ని పొందాలి. అసలు దేవతలకు ఏం అవసరం, ఎందుకు చేశారు, పర్పస్ ఏంటి? అంటే వీళ్ళు చేసి దేవతలయ్యారు. ఇప్పుడు లోపాముద్రాదేవి అంటాం మనం, అగస్త్య మహాముని అంటాం. అగస్త్య మహాముని అంటే చాలా మునులలోకెల్లా శ్రేష్టమైన ముని అగస్త్య మహాముని అనేసి మనకు తెలుసు. లోపాముద్రాదేవి గురించి కూడా ఆమె ప్రత్యేకత కూడా మనకు తెలుసు. వీళ్ళు అమ్మవారిని పట్టుకొని, ఆవిడ పాదాలను పట్టుకొని, ఆవిడ గురించి సాధన చేసి వాళ్ళు ఆ స్థాయి పొందారు. ఇప్పుడు మానవులు ఎందుకు చేయాలి? వాళ్ళంత స్థాయి మనం పొందుతామో పొందలేమో తెలీదు, కానీ ఒక్కసారి మనం అమ్మవారి పాదాలను పట్టుకున్న తర్వాత ఆవిడే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఫస్ట్ ఇది మనం ఎలా పట్టుకోవాలి ఆవిడ పాదాలను అంటే పూర్తిగా శరణాగతి. నేను నీ పాదాలకి సరెండర్ అయిపోతున్నాను, ఇంక మీదట ఏం జరిగినా నీదే భారం తల్లి అని శరణాగతితో ఉండాలి. అలా ఉండగలరా? ఫస్ట్ పాయింట్. నన్ను చాలా మంది ఏమడుగుతున్నారు అంటే శ్రీ విద్య అంటే ఒక కోర్స్ అని అడుగుతున్నారు. ఇది కోర్స్ కాదు. నాకు వచ్చిన కాల్స్ అవే. అంటే శ్రీ విద్య అంటే కోర్సా, మీరు ఆన్లైన్ క్లాసెస్ నేర్పిస్తారా, ఆన్లైన్ లో చెప్తారా అని చెప్తున్నారు. ఇది కోర్స్ కాదు. దీంట్లో స్టేజెస్ ఉంటాయి, మంత్రోపదేశం తీసుకునే స్టేజెస్ ఉంటాయి అన్నమాట. మనం ఫస్ట్ గణపతి, బాల అమ్మవారు, తర్వాత అమ్మవారి మూల మంత్రము, తర్వాత షోడశి, తర్వాత రాజమాతాంగి, వారాహి, ఇలా కొన్ని స్టేజెస్ ఉంటాయి. దీంట్లో ముందుగా మనం శ్రీ విద్యలోకి అడుగు పెట్టాలి అని అంటే మనల్ని మనం పూర్తిగా చెక్ చేసుకోవాలి. మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి అని. అసలు అందరూ శ్రీ విద్యలోకి అడుగు పెట్టలేరు. రాదంటారా? అమ్మవారు పిక్ చేసుకుంటుందమ్మా. అంటే మనం అంటాం కదా, అమ్మవారు వీళ్ళని ఇలా నిర్దేశించబడింది అని కొంతమందిని చూస్తే అనిపిస్తుంది. అట్లా అమ్మవారు పిక్ చేసుకోవాలి. ఆ విద్య మనం చేయాలంటే పూర్వజన్మ సుకృతం అనేది ఉంటుంది చూడు, అది చాలా ఉండి పూర్వజన్మలో కూడా చేసి ఒకవేళ మనం విడిచిపెట్టి ఉంటే స్టార్టింగ్ లోనో, లేకపోతే పూర్వజన్మలో అమ్మవారి పాదాలను నార్మల్ గా పట్టుకొని ఈ జన్మలో మళ్ళీ మనకు జన్మ వచ్చి ఉంటే దాంట్లోకి వెళ్ళగలం తప్ప సామాన్యంగా శ్రీ విద్యలోకి అందరూ అడుగు పెట్టలేరు. ఇప్పుడు నిజంగా అట్లా అమ్మవారు పిక్ చేసుకొని ఉంటే మనకు నార్మల్ గా అర్థం అవుతుందా? అంటే సిచ్యువేషన్స్ ఏమైనా క్రియేట్ అవుతాయా? అలా ఆలోచన మనకు వస్తుందా? ఎలా తెలుస్తుంది అంటారు? అంటే యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత అంటాం. మనం ఏది జరిగినా మన ఆలోచన అమ్మవారి యొక్క సంకల్పమే. అది ఎప్పుడైతుంది, అది ఎప్పుడు జరుగుతుంది చెప్పు? ఎప్పుడైతే మనం అమ్మవారికి సరెండర్ అవుతామో అవుతుంది. వాస్తవం. మనం ఆ అమ్మవారికి సరెండర్ కాకోకున్నట్టు భౌతికంగా మనం ఉన్నాము అంటే ఆ బుద్ధి రూపేణ ఆమె ఎలా వస్తుంది?
అంటే మనమే ఆలోచన క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఫస్ట్ మనం ఎలా ఉండాలి అని అంటే ఒక ధర్మమైన మార్గము, ఒక న్యాయమైన మార్గము, అంటే మనం ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా మన వరకు మనము, మన వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదు అనే దాంతో ఆ ధోరణిలో మనం ఉండి మనం ఎప్పుడైతే భగవంతుని పాదాలను పట్టుకొని ముందుకెళ్తామో ఆటోమేటిక్ గా భగవంతుడే మనకు ఆలోచన ఇస్తాడు. ఏదైనా అమ్మవారి ఆ బుద్ధి రూపంలో ఉండేది ఆమెనే. మనం కోరుకుంటాం కూడా, అమ్మా నా బుద్ధి రూపంలో నువ్వు ఉండు అని. లేకపోతే కలిపురుషుడు వచ్చి ఉండేస్తాడు. ఓహో, ఆ కలిపురుషుడు రాకోకున్నట్టు, మాయ అనేది రాకోకున్నట్టు బుద్ధి రూపేణ నువ్వు ఉండి మమ్మల్ని నడిపించు తల్లి అని కోరుకుంటాం. ఆ బుద్ధి రూపంలో ఆమె ఉన్నప్పుడు ఏమైపోతుంది, మనకి ఈ ఆలోచన అనేది కలుగుతుంది. ఇంకొకటి, శ్రీ విద్యలోకి రావాలి అనుకున్న వెంటనే ఎవరు రాలేరు, దానికి సరైన గురువు ఉండాలి. గురువు లేనిదే శ్రీ విద్యలోకి రావడానికి అసలు ఆస్కారమే లేదు. మనం ఏదో యూట్యూబ్ లో మంత్రాలు చెప్పారని శ్రీ విద్య మంత్రాలు ఇవి చేసుకోవచ్చు అవి చేసుకోవచ్చు అని చెప్పారని అలా చేసుకోవడానికి అసలు లేదు. ఇప్పుడు ఆలోచన వచ్చింది, సరే మనం అలాంటి ధోరణిలోనే ముందుకెళ్తున్నాము, శ్రీ విద్య మనం తీసుకోవాలి అనిపించింది. అసలు మరి గురువు ఎవరు కరెక్ట్ గురువు అనేది ఎలా చూస్ చేసుకోవచ్చు? వాళ్ళు అమ్మవారు పంపిస్తుంది. అమ్మవారు పంపిస్తుంది. వాళ్ళకి చూడగానే ఒక నమ్మకం కలగడము, మనం ఈయనతో తీసుకుందాం ఈవిడితో తీసుకుందాం అని మనకు అనిపించడం, అమ్మవారు ఆటోమేటిక్ గా వాళ్ళని మన లైఫ్ లోకి పంపించేస్తుంది మనం శ్రీ విద్యలోకి అడుగు పెట్టాలంటే. బట్ ఇది కోర్స్ కాదు, ఇది కోర్స్ అనుకుంటున్నారు, కోర్స్ కాదు, ఇది సాధన. ఒక్కసారి మనం శ్రీ విద్యలోకి ఎంటర్ అయినాము అంటే స్టేజ్ బై స్టేజ్ పెరుగుతూ పోతుంది తప్ప సాధన. ఇదేదో 40 days కోర్స్ అనో 3 months కోర్స్ అను, తర్వాత ఈ శ్రీ విద్య కుండలిని కోర్స్ అని ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే కుండలిని మేము యాక్టివేట్ చేస్తాము అని. ఈ కోర్సులు ఏవి శ్రీ విద్యలో లేవు. ఇప్పుడు అన్ని మనం కల్పించుకొని చెప్తున్నవే. ఇది మంత్రానికి, సాధనకి, విద్యకి సంబంధించినది. అంటే సాక్షాత్తు మనం అమ్మవారి యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళి అమ్మవారి యొక్క స్వరూపము, అమ్మవారి యొక్క శక్తి, అమ్మవారి యొక్క మహిమ మనం చూసేది శ్రీ విద్య. అంటే అమ్మవారు మనల్ని ముందుకు నడిపిస్తూ పోతుంది. అలా నడిపిస్తూ పోవాలి అని అంటే ముందుగా మనము ఏది కూడా మన కొరకు అనేది ఉండకూడదు. శ్రీ విద్యలోకి ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత అడుగు పెట్టేకి ముందే మనం డిసైడ్ అవ్వాలి, మన కోసం మనం కాదు, పరుల కోసమే మనము. అంటే ఎలా అంటే ఏది కూడా స్వార్థం పూరితమైన ఆలోచనతో శ్రీ విద్యలోకి రాకూడదు. వచ్చినా ముందుకు పోలేం, ఇది కన్ఫర్మ్. అంటే ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందంటే షూర్ గా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుందని నేను చెప్పడం వల్ల మీరు అమ్మవారి గురించి తప్పుగా చెప్తున్నారని మనకు మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ ఒకటి, ఏదైనా అమ్మవారే లేదని చెప్పను, కానీ మన ఇంట్లో అమ్మనే మనం తప్పులు చేస్తే లాగి పెట్టి కొట్టినప్పుడు పెద్దమ్మ అందరికి అమ్మ, విశ్వానికి అమ్మ లాగి పెట్టి కొట్టదా? ఎందుకు కొట్టదు? కొడుతుంది. తప్పు నువ్వు చేస్తున్నది తప్పు కాబట్టి కొడుతుంది. అక్కడ కరెక్షన్ చేసుకోవాలని చూడాలి కానీ అమ్మ తప్పు పట్టకూడదు. ఇప్పుడు మన ఇంట్లో మన అమ్మ కొట్టినా కూడా మనం తప్పు పడతామా? లేదు కదా. అలాంటిది మన ఇంట్లో మనం అమ్మని తప్పు పట్టాం కానీ పరదేవతను తప్పు పడతాం మనం. అసలు మన స్థాయి ఏంటి అని మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే శ్రీ విద్యలోకి వచ్చామో మనం మన కొరకు కాకోకున్నట్టు అవతలి వాళ్ళ కొరకు మనం బతకాలి. అంటే మన కోరికలు కాకోకున్నట్టు అవతలి వాళ్ళ కోసం. ఇప్పుడు నీకు ఏదైనా మీ ఇంట్లో వాళ్ళకి సమస్య వచ్చింది, ఆ సమస్య కోసం నువ్వు సాధన చేయడము, పూజ చేయడము ఇలాంటివి ఉండాలి. నాకు ఈ కోరిక ఉంది, నా కోరిక తీరాలి. అసలు కోరికలు ఉండే వాళ్ళు ఆల్మోస్ట్ రారు శ్రీ విద్యలోకి. వచ్చినా వాళ్ళ సాధన అంతంత మాత్రమే ఉంటది. అంటే ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, అమ్మా మనము గృహస్థాశ్రమంలో ఉన్నాము, మనకి నీడ్స్ ఉంటాయి కదా అని. వన్స్ యూ స్టెప్ ఇన్ శ్రీ విద్య ఆటోమేటిక్ గా అమ్మవారే చూసుకుంటుంది అన్ని. మన నీడ్స్ అన్ని అమ్మవారు ఫుల్ఫిల్ చేసేస్తుంది. మనం ప్రత్యేకించి ఆవిడ అడగాల్సిన అవసరం లేదు, రాదు. ఒక్కసారి మనం ఆవిడ పాదాలను పట్టుకుంటే మనం నాకు ఇది కావాలి అని చెప్పే అవసరం లేదు. మనం ఆమె కోసం ఏం చేయాలి? పూజ చేయాలి, ధ్యానం చేయాలి, జపం చేయాలి, ఒక మంత్రోపదేశం గురువుతో తీసుకొని సాధన చేస్తూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు విశేషంగా శ్రీ విద్య ఉపాసన తీసుకోవాలి అని అంటే ఒక మంత్రం ఏమైనా ఉంటుందా, లేదంటే సహస్రనామాలే పారాయణం చేసే విధానాలు ఏమన్నా మాడ్యులేట్ చేసి ఈ రకంగా అనేది ఏమన్నా చెప్తారా విశేషంగా చేయాలి అంటే? మనకు శ్రీ విద్య అంటే ఫస్ట్ స్టెప్ లలిత సహస్రనామాలు అంటారు. అంటే అది స్తోత్ర రూపేణ. ఒక్క విషయం ఏంటంటే మా ఇక్కడ సౌందర్య లహరి కూడా శ్రీ విద్యకు సంబంధించింది, లలిత సహస్రనామాలు కూడా శ్రీ విద్యకు సంబంధించింది. కానీ మనం ఏం చెప్తాము, కోటి పూజా ఫలితము ఒక స్తోత్రం, కోటి పూజా ఫలితం ఒక స్తోత్రం, కోటి స్తోత్ర ఫలితము ఒక మంత్రం. అది నువ్వు స్తోత్రం ఎన్ని చేసినా కూడా నువ్వు శ్రీ విద్యలోకి వచ్చినట్టు కాదు. అమ్మవారి పాదాలను పట్టుకున్నావు,
అమ్మవారి కోసం నువ్వు సాధన చేస్తున్నావు, ఇది ఉపాసన చేస్తున్నావు. ఓకే. ఎప్పుడైతే నువ్వు మంత్రానికి వస్తావో అప్పుడే నీకు దిశానిర్దేశం అనేది ఏర్పడుతుంది, తెలుస్తుంది. ఓకే. ఎప్పుడైతే నీ జీవితంలోకి ఒక గురువు వచ్చి నీకు బోధ చేస్తాడో అప్పుడు నీ జీవితానికి ఒక గమ్యం అనేది ఏర్పడుతుంది. అందుకు ఖచ్చితంగా గురువు ముఖత ఉపదేశం తీసుకోవాలి. మంత్రాలు ఉంటాయి, శ్రీ విద్యకు సంబంధించిన మంత్రాలు ఉంటాయి, అవి సాధన చేస్తూ పోవాలి. గురువు చెప్తాడు ఇన్స్ట్రక్షన్స్ ఎలా చేయాలి, స్టార్టింగ్ స్టేజ్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఏది తీసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇది ఆ స్టెప్ బై స్టెప్ ఉండేదానికి చాలా మంది ఏమనుకుంటున్నారు, తెలియని వాళ్ళు కోర్స్ అనుకుంటున్నారు. ఇది కోర్స్ కాదు, ఓకే, ఇది సాధన. అంటే ఒక్కొక్క స్టెప్ మనం ముందుకు వెళ్ళాలి అంటే మనం చేస్తున్న సాధనే ఇంపార్టెంట్, అంతే కదా. సాధన ఇంపార్టెంట్, గురువుకు తెలుస్తుంది. ఇప్పుడు గురువు ఒక మంత్రం ఇచ్చాడు, ఆ మంత్రం ఒక 1 year 2 years జరుగుతుంది. జరిగిన తర్వాత మనకి ఆటోమేటిక్ గా అమ్మవారి మంత్రం ఇంకొకటి వచ్చేస్తుంది. మనం సాధనలో పూర్తిగా ఫుల్ఫిల్ గా ఉన్నాము అంటే అమ్మవారు ఇచ్చేస్తుంది ఆ గురువు ద్వారా. ఆ గురువుకి అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు నేను సెకండ్ స్టేజ్ కి వెళ్ళే స్టేజ్ అంటే నేను ఉన్నత స్థాయికి వచ్చాను విద్యలో అని. ఆటోమేటిక్ గా ఒకవేళ మనం తీసుకున్న మంత్రాన్ని సరిగ్గా చేయలేదు, దానికి న్యాయం చేయలేదు అనుకుందాం, అప్పుడు మనం ఇంకొక స్టేజ్ అనేది మనకి రాదు, ఆటోమేటిక్ గా రాదు. వచ్చినా దాని ముందుకు పోదు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక మంత్రం తీసుకుంటే ఏకదాటిగా ప్రతిరోజు వెళ్ళాలి. బ్రేక్స్ పడినాయి, నీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, నువ్వు చేయలేకపోతున్నావు, నీకు అనుష్ఠానంకి కుదరట్లేదు, ఏవేవో వస్తున్నాయి, వదిలేయచ్చు అంటారా? గురువు చెప్పాలి, గురువుకి చెప్పి దీనికి నేను మళ్ళీ ఏం చేసుకోవాలి, దానికి ఉంటాయి పరిహారాలు చేసుకునేటివి. మళ్ళీ గురువు చెప్తాడు, నువ్వు ఈ సక్రమంగా వెళ్ళట్లేదు, ఈ దారిలో నీకు అందుకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, సరే నీకు ఇంకొక దారి, అలా ఉంటదన్నమాట. మనం ఏదైనా కానీ తీసుకున్న మెయిన్ దీంట్లో ఏంటి అంటే పూర్తి విశ్వాసం ఉండాలి గురువు పైన, మనం తీసుకున్న మంత్రం పైన, అమ్మవారి పైన. ఎప్పుడైతే మనకి పూర్తి విశ్వాసం అనేది ఉంటుందో ఆటోమేటిక్ గా మనం స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూనే ఉంటాము. ఇంకొకటి శ్రీ విద్య అనేది ఇన్ని రోజులు మాత్రమే అనేది కాదు, జీవితాంతం, ఈ జన్మ కూడా సరిపోదు. మెయిన్ ఈ విద్యను మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఉన్న ఈ జన్మ కూడా సరిపోదు. అది ఇన్ని డేస్ అనేది అయితే లేదండి, ఎవరు కూడా అది ఇన్ని డేస్ అంటే నమ్మద్దు. దానికి పరిమితి లేదు శ్రీ విద్యకి. ఒక్కసారి నువ్వు ఎంటర్ అయినావు శ్రీ విద్యలోకి అంటే నీ జీవితాంతము ఉంటుంది, అంతే. ఇప్పుడు మరి గృహస్థుగా ఉన్నప్పుడు నార్మల్ గా పూజలు వ్రతాలు చేయాలంటేనే ఎన్నో నియమాలు ఉంటాయి. మరి అలాంటిది మనం శ్రీ విద్య ఉపాసన తీసుకుంటున్నాము, ఇంకా నిత్యము మనం ఈ సాధన చేసుకుంటూ ఉండాలి అన్నప్పుడు విశేషంగా గృహస్థుల కోసం నియమాలు ఏమైనా ఉంటాయా? నియమాలు అసలు అవసరం ఏమీ ఉండదంటారా? ఉంటాయి. ఎటువంటి నియమాలు ఉంటాయి? ముందుగా మనం ఎవరికి చెడు చేయకూడదు. నార్మల్ గా నువ్వు శ్రీ విద్యలోకి రాకముందు నువ్వు ఎవరికైనా చెడు చేసి ఏదైనా చేస్తే అది నీకు ఒక 1% 2% వస్తుందేమో. ఒక్కసారి నువ్వు శ్రీ విద్యలోకి ఎంటర్ అయ్యి నువ్వు ఎవరికైనా చెడు చేసావంటే అది 100 రెట్లు వస్తుంది. ఓకే. ఎందుకంటే మనం దీంట్లో ఉన్నాం కాబట్టి ఎక్కువ బేర్ చేయాల్సి వస్తుంది చెడు మార్గంలోకి వెళ్తే. ఫస్ట్ మెయిన్ ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. శ్రీ విద్యలోకి రావాలనుకున్నప్పుడు ఏదైనా కూడా మనం చెడుగా పోయినామంటే దాని ఇంపాక్ట్ భయంకరంగా పడుతుంది. మనం చాలా సాత్వికంగా ఉండాలి. ఇంకా అంటాం కదా, ఒక చంప మీద కొడితే ఇంకొక చంప చూపించాలి అని. ఆ టైప్ లో ఏదైనా అమ్మవారు చూసుకుంటుంది, ఓకే, భగవంతుడు చూసుకుంటాడు, వదిలేయాలి, కాలానికి వదిలేయాలి, అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలి తీసుకెళ్ళి. అంతేగాని మనం రిప్లై ఇచ్చుకుంటూ వాళ్ళు ఏదో మనకి చేస్తారని మనం ఇంకేదో చేసుకుంటూ పోవడం చాలా తప్పు, అది చేయకూడదు. ఇప్పుడు చాలా వరకు మంచికే కష్టాలు ఎక్కువ అని అంటూ ఉంటారు. మనం చేస్తున్నది చాలా మంచి పని. నార్మల్ గా మనం నిత్య దీపారాధనలు, పూజలు, వ్రతాలు చేసేదానికన్నా ఇది ఇంకొక స్టెప్, మనం పైకి వెళ్ళటానికి వేసే అడుగు ఇది అనుకోవచ్చు. ఇలాంటప్పుడు ఇంకెక్కువగా పరీక్షలు వస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు చాలా వరకు. అలాంటివి ఎలాంటి పరీక్షలు వస్తాయి? మీ లైఫ్ లో ఆల్రెడీ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాయి, ఏమైనా షేర్ చేసుకుంటారా? ఎలాంటివి వస్తాయి అని అంటే, ముందుగా మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళ రియాలిటీ ఫేసెస్ అన్ని తెలిసిపోతాయి. మాస్క్లన్నీ బయటపడిపోతాయి ఫస్ట్. ఓకే. అంటే అప్పుడు మనకి ఏమైపోతుందంటే ఇన్ని రోజులు మనం వీళ్ళనా నమ్మింది, వీళ్ళతోనే మనం జర్నీ చేసిండేది. ఎప్పుడైతే మనం ఒక మంచి మార్గంలోకి వస్తామో ఎందుకు అప్పుడు వాళ్ళ ఫేసెస్ తెలుస్తాయంటే మనకు అమ్మవారు చూపిస్తుంది, నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు, నువ్వు ఎవరు నమ్ముతున్నావు, నీ చుట్టుపక్కల ఎలాంటి వాళ్ళు ఉన్నారో నువ్వు చూడు, నువ్వు చూసుకో, అది ఖచ్చితంగా తెలుస్తుంది. ఫస్ట్ ఇది. దాని తర్వాత ఏమైపోతుందంటే మన కర్మ బలహీనంగా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ రావడము,
లేదా మనకే హెల్త్ ఇష్యూస్ రావడము, ఫైనాన్షియల్ గా ఇబ్బందులు కలగడము, అది ఎందుకు? ఫస్ట్ మన కర్మ బలహీనంగా ఉంటుంది. ఓకే. తర్వాత పరీక్ష ఏంటి అంటే ఇది కలిపురుషుడు మనకు అడ్డు వేస్తుంటాడు అనమాట. మాయ అనేది ఏం చేస్తుంది అని అంటే మనం అమ్మవారి పాదాలను పట్టుకోకున్నట్టు ఎంతసేపు అది అదే ప్రయత్నమే చేస్తూ ఉంటది. వెళ్ళకూడదు, అటు వెళ్ళకూడదు. ఎంతసేపు మనం ఈ రోజు ఎంత సాధన చేసి ఎంత ఇది చేసినా రేపు ఉదయం లేచినప్పుడు ఒక వల అనేది పడుతూ ఉంటుంది అనమాట మన పైన, మాయ అనే వల. దాన్ని ఎప్పటికప్పుడు మనము తప్పించుకుంటూ ఇది మాయ, ఇది కాదు నిజం, ఇది మాయ, ఇది కాదు నిజం అనే దాంట్లో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఆటోమేటిక్ గా మనకి అమ్మవారు ఆ అవగాహన ఇస్తుంది, ఇవ్వదని ఏం కాదు. కానీ మన పూర్వజన్మ కర్మ అనేది కూడా ఒకటి ఉంటుంది కదా, దానికి ఏమైపోతుంది అంటే ఎక్కువ ఈ మాయలో పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే మన ఫోకస్ కరెక్ట్ గా ఎటు వెళ్లకుండా చూసుకునే బాధ్యత మనం తీసుకోవాలి. ప్లస్ అమ్మవారు కూడా సహాయం చేస్తుంది. ఎప్పుడు సహాయం చేస్తుంది అంటే నా చేతిలో ఏం లేదు, నేను హ్యాండ్స్ అప్, నేను చేతులు ఎత్తేసాను, అంతా నువ్వు చూసుకోవాల్సిందే, మా ఇచ్చినా నువ్వు ఇవ్వాల్సిందే, అవగతం చేసినా నువ్వు అవగతం చేయాల్సిందే, ఏది చేసినా నువ్వు చేయాల్సిందే అన్నప్పుడు ఆవిడే మనల్ని ముందుండి నడిపిస్తుంది. ఖచ్చితంగా చేయి పట్టుకొని నడిపిస్తుంది. ఇది నా జీవితంలో జరిగిన ఎక్స్పీరియన్స్. నేను ఈ రోజు స్టెప్ బై స్టెప్ 8 ఏళ్లుగా ఇంత ముందుకు వచ్చినాను అంటే కేవలం శరణాగతి, ఆమె ముందుండి నన్ను నడిపించింది కాబట్టి నేను రాగలిగాను తప్ప వేరే ఏ ఇది లేదు. అంటే అవుతుంది మీరు శ్రీ విద్య తీసుకొని? లేదు, నేను సాధనలోకి వచ్చి శ్రీ విద్యలోకి వచ్చి 3 years అయిపోయింది. 3 years అయింది. ఓకే. అట్లా ఇంకొకటి ఆవిడ ఏం చేస్తుంది, మనకి సిచ్యువేషన్స్ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా కూడా అనుకూలించేలాగా చేస్తుంది. ఇప్పుడు చాలా మందికి పూజలు చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి, కానీ ఇంట్లో సిచ్యువేషన్ ఉండదు అలా. అవునవును, అందరికి సహకరించాలి పరిస్థితులు. మనకి ఒకటి గృహం రీత్యా పరిస్థితులు అనుకూలించాలి, మనుషుల రీత్యా పరిస్థితులు అనుకూలించాలి, తర్వాత మనం చేసుకునే పనులు కార్యాల రీత్యా పరిస్థితులు అనుకూలించాలి. ఇప్పుడు సపోజ్ జాబ్ చేసే వాళ్ళకి ఎలా చేసుకోగలరు? అవకాశం ఉండదు. వాళ్ళు జాబ్ చూసుకుంటారా, ఇది చూసుకుంటారా? ప్రతిదీ అనుకూలం ఆమె చేస్తుంది నమ్మకంతో మనం ఉంటే. ఓకే. ఇప్పుడు మనం మంత్రోపదేశం తీసుకున్న తర్వాత గృహస్థులు ఏం చేయాలి? నాన్ వెజ్ అయితే కంప్లీట్ గా మానేస్తే చాలా మంచిది. కంప్లీట్ గా మానేస్తే చాలా మంచిది. ఇప్పుడు మానేయని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే మేము మంత్రోపదేశం ఇచ్చిన తర్వాత 40 days కంప్లీట్ దీక్ష ఇచ్చేస్తాం నాన్ వెజ్ తినే వాళ్ళకి. అంటే ఆ 40 days మీరు తినకుండా మీరు ఖచ్చితంగా 40 days దీక్ష చేయాలి. తర్వాత నిత్యము ఏం చేస్తారు? జపం చేసుకోవాలి. ఉదయాన్నే పూజ అయిపోవాలి, 6-7 కంతా పూజ అయిపోవాలి, జపం చేసుకోవాలి. తర్వాత ఇంకా వాళ్ళ ఇది. కానీ మానేస్తే చాలా మంచిది. ఇంకొకవేళ మానేయలేము అనే వాళ్ళు కూడా మా దగ్గర వస్తుంటారు కదా, ఇంకా 40 days దీక్ష ఇస్తాం. కొన్ని రోజులు ఈ సాధన వల్ల అమ్మవారు ఆటోమేటిక్ గా వాళ్ళని మాన్పించేటట్టు చేస్తుంది షూర్ గా చేస్తుంది. అంటే ఆటోమేటిక్ ఒక్కటేసారిగా అన్ని అర్థం కావు, రాను 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 అర్థమైపోతాయి. శ్రీ విద్య అంటే ఇది ఒక బ్రహ్మాండ విద్య. ఎంతో ఉంది, చాలా లోతుంది. అంటే దీంట్లో మనం అంటే దేవతకు సంబంధించి మంత్రాలకు సంబంధించి వాటి గురించి ఏం చెప్పకూడదు బయటకి. అది ఉపదేశం తీసుకొని గురువు శిష్యుల మధ్యలో ఉంటది. అది కొన్ని చాలా సీక్రెట్స్ ఉంటాయి దీంట్లో. అసలు ఏంటి అది మనం దాంట్లోకి వెళ్తేనే తెలుస్తుంది. ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టు ఇప్పుడు అర్హతలు ఉండాలన్నారు, మీరు 8 సంవత్సరాల సాధనలో 5 సంవత్సరాల సాధన అయిపోయిన తర్వాత ఇప్పుడు శ్రీ విద్య తీసుకోగలిగారు అంటే ఖచ్చితంగా సాధన ఇంపార్టెంట్ అనేది ఇక్కడ అర్థం అవుతుంది. బ్యాకప్ ఉండాలి స్టోర్ చేసి పెట్టుకోవాలి, అందరూ ఇది దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు సరే మేము ఆల్రెడీ సాధన చేస్తున్నాము, మాకు అమ్మవారు కూడా మాకు ఉన్నారు మా సైడు, మాకు ఇలా తెలుస్తుంది, ఇంకా మాకు దీక్ష ఇవ్వండి అమ్మా లేకపోతే శ్రీ విద్య ఉపాసనకి అన్నట్లుగా అంటే డైరెక్ట్ గా మీ దగ్గరికి రావాలా? లేదు అంటే ఫోన్లలో కూడా చాలా మంది ఫోన్లలో కూడా మంత్ర ఉపదేశం చేస్తున్నారు, అలా కూడా చేయొచ్చు అంటారా? నేను ఆన్లైన్ లో ఇవ్వనమ్మా, నేను ఎవరికైనా చెప్తాను డైరెక్ట్ గా రావాల్సిందే. నేను ఉన్న చోటకి రండి, మంత్రం తీసుకోండి అంటే పంచేది అంటారమ్మా. ఫోన్ అసలు ఇవ్వకూడదు మా ఆన్లైన్ లో నువ్వు గురువుని దర్శించుకోకున్నట్టు, గురువు పాదాలకి మొక్కుకోకున్నట్టు, ఆయనని నువ్వు శరణ్ వేరుకోకున్నట్టు నువ్వు తీసుకునే ఆప్షనే లేదు. తీసుకున్నా నీకు అది పనిచేయదు. ఆన్లైన్లలో మంత్రాలు నేనైతే ఇవ్వను. లేట్ అయినా కానీ మీరు ఇంకా నేను ఒకటే చెప్తాను, వెయిట్ చేయండి, కుదిరినప్పుడే రండి, అంతే. లేట్ అయినా పర్వాలేదు. నేను ఇదే ఎవరికైనా ఇదే చెప్తా, ఆన్లైన్ లో నేను మంత్రాలు ఇవ్వను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొంతమందికి ఏజ్ అయిపోయి ఉంటుంది, ఒక 40-50 అయి ఉంటుంది. వాళ్ళు స్టెప్ బై స్టెప్ రావాలంటే రాలేరు కదా. కరెక్ట్. వాళ్ళకి ఏం చేస్తాము, డైరెక్ట్ గా మూల మంత్రం ఇస్తాం. ఎందుకంటే వాళ్ళ జీవితంలో చాలా చూసేసి ఉంటారు ఆల్రెడీ. ఇప్పుడు మంత్రానికి మూల మంత్రానికి డిఫరెన్స్ ఏంటి అంటే మంత్రం అనేది ఇప్పుడు ఫస్ట్ గణపతి వచ్చేసి మనకి గేట్
శ్రీ విద్య గేట్. ఓకే ఓకే. తర్వాత బాలమ్మ వచ్చేసి ఎంట్రీ, మూలమంత్రం వచ్చేసి బేస్. దానిపైన ఇంకా ఉన్నాయి. కానీ అట్లా అర్హతలు ఉండాలి అన్నారు కదా, వయస్సును బట్టి మీరు డైరెక్ట్ గా మూల మంత్రం అనేది ఎలా కన్సిడర్ చేస్తారు? ఎలా కన్సిడర్ చేస్తామంటే ఆల్రెడీ వాళ్ళు భక్తి మార్గంలో ఉంటారు. 40 years 50 years లో ఒక 25 years వాళ్ళు భక్తి మార్గంలోనే ఉంటారు. నిత్య పూజలు చేస్తూ, వ్రతాలు చేస్తూ, అమ్మవారు నమ్ముకొని స్తోత్ర పారాయణాలు అన్ని చేస్తూ కూడా ఉండే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తాము అని అంటే డైరెక్ట్ గా మూల మంత్రం ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు స్టెప్ బై స్టెప్ రావాలి అని అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది? అవును, చాలా ఇయర్స్ అవుతుంది. అలా అక్కడే టైం వేస్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు 50 అయిన తర్వాత చాలా ఇబ్బంది. 60K లైఫ్ టైం అని మనం అందరం అనుకుంటున్నాం. అలాంటప్పుడు లేదమ్మా మీరు స్టార్టింగ్ నుండి రావాలి అంటే కుదరదు కదా. అలాంటి వాళ్ళకి మూలమంత్రం ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా వాళ్ళ జాతక రీత్యా చూసి మనం ఇస్తాం అన్నమాట మంత్రోపదేశం. అంటే జాతకం కూడా చూడాలి మంత్రోపదేశం చేయాలి అంటే. చూడాలి. ఎందుకు చూడాలి అంటే ఫర్ సపోజ్ మన కర్మ పూర్తిగా బాగలేదు అనుకుందాం. ఆ టైంలో మనం మంత్రోపదేశం తీసుకుంటే ఈ మంత్రం అనేది ఏం చేస్తుంది అంటే ఎప్పుడో రానున్న కర్మను కూడా ముందే తెచ్చేస్తుంది. ఓకే, అది జరగాలి. బ్యాడ్ రెండునా? ఫస్ట్ బ్యాడే. ఎందుకంటే ఎప్పుడైతే నీకు బ్యాడ్ తొలగిపోతేనే కదా గుడ్ జరగడానికి అవకాశం వచ్చేది. అందుకు ఈ బలహీనమైన కర్మనంతా ముందే తెచ్చిపెడుతుంది. ఆల్రెడీ నీ కర్మ బలహీనంగా ఉంది, దానికి తోడు ఇంకా రానున్న కర్మ బలహీనంతా తెచ్చిపెట్టినప్పుడు ఎలా భరించగలడు ఒక వ్యక్తి? కరెక్ట్. సాధారణ వ్యక్తి ఆల్రెడీ గ్రహస్థితి బాగలేదు పూర్తిగా, నువ్వు ఆల్రెడీ చాలా ఇబ్బందుల్లో ఉన్నావు, అది మనకి మైనస్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే జాతకరీత్యా గురువు బలంగా ఉన్నప్పుడు మనం ఏదైనా మంత్రోపదేశం తీసుకున్నప్పుడు అసలు ఏకదాటిగా సాగిపోతుంది సాధన. తెలిసిపోతుంది. ఏకదాటిగా సాధన అనేది సాగిపోతుంది. మనకి ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉంటాయి కదా, వాటికి మనం పరిహారాలు కూడా చేసి మంత్రోపదేశం చేస్తాం. అప్పుడు సాధన సాగుతుంది. పూర్తిగా కర్మ బాగలేదు అన్నప్పుడు సాధన సాగదు. ఫస్ట్ ఇది. దాని తర్వాత ఏమైపోతుందంటే ఇంకా కర్మ ఎక్కువ చేసుకొని అనుభవించే పరిస్థితి వస్తుంది. అంత శక్తి లేనప్పుడు చాలా ఇబ్బందికరమైన వాతావరణం అయిపోతుంది. అప్పుడు ఏమైపోతుందంటే మేము ఈ మంత్రం తీసుకున్నందుకు ఇలా ఉంది అనేది వస్తుంది. దానికి తోడు మనం ఏం వివరిస్తాము అంటే చూడు ఆల్రెడీ మీకు బాగలేదు, ఇది అయితే కరెక్ట్ టైం కాదు, అంటే టైం సరిగ్గా నడవట్లేదు, మీరు మంత్రోపదేశం తీసుకోండి చేసుకోండి, కానీ ఏది జరిగినా మంత్రం వల్ల అని అనుకోవద్దు, నీ కర్మ అని ముందుగానే చెప్తాం. ఎందుకంటే మనం ఇక్కడ ఏం చేస్తారంటే జనాలు దేవతల్ని బ్లేమ్ చేస్తారు. వాస్తవం జరుగుతున్నది అదే. ఆ ఛాన్స్ మనం ఇవ్వకూడదు కాబట్టి వాళ్ళ స్థితిగతి అంతా ముందే చెప్పి వివరించి వాళ్ళకి మంత్రం ఇస్తాం అనమాట. అప్పుడు వాళ్ళు ఏం ఫిక్స్ అవుతారు అంటే ఆల్రెడీ మేము చూసుకున్నాము, ఆవిడ చెప్పారు మాకు ఆల్రెడీ ఇలా ఉంటుంది అని. కరెక్ట్. అలా ధైర్యం ఉంటుంది. మనం ఇచ్చేసి వాళ్ళు ఏదో మేము ఈ మంత్రం తీసుకున్న తర్వాత ఏదో జరిగింది అనేసుకొని అలా అంతా ఉండకూడదు. మనం ఎప్పుడు దేవత నింద పడే అంత సిచ్యువేషన్ మనం తేయకూడదు. అది కూడా దోషమే కదా. అంతే కదా. వాళ్ళకి ఏది వివరించుకున్నట్టు ఇచ్చేసేస్తే వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? అంతే. అది కూడా దాంట్లో పాపం మనకు కూడా భాగం అయిపోతుంది. అటు అమ్మవారిని దూషిస్తారు, ఇటు ఇచ్చిన మనని దూషిస్తారు. ఒక రకంగా ఇప్పుడు అమ్మవారిని దూషించినందుకు వాళ్ళకి పాపం వస్తుంది, గురు నింద చేసినందుకు ఇంకా పెద్ద పాపం వస్తుంది. ఇప్పుడు ఉన్న కర్మనే వాళ్ళకి బాగలేదు, దాంట్లో మళ్ళీ ఈ పాపం కూడా వాళ్ళని మూట కట్టుకునే పరిస్థితికి మనం తేయకూడదు. అందుకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఏం కాదు, మీ పరిస్థితి ఇలా ఉంది, ఇప్పుడు మీ కర్మ ఇలా నడుస్తుంది, మీరు ఇది చెయ్యండి, ఇది చేయడం వల్ల ఇంకొంచెం ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉండదు, కానీ కొద్ది రోజులే ఉంటుంది, ఇన్ని రోజులు మాత్రం ఉంటుంది, మీరైతే ఆగద్దు, మీరు నమ్మకంగా చెయ్యండి అని మనం ధైర్యం ఇస్తాం వాళ్ళకి. ఆ ధైర్యంతో ముందుకు పోతారు. ఇప్పుడు శ్రీ విద్యా ఉపాసనకు సంబంధించిన మంత్రం తీసుకున్న వారు కుటుంబంలో గృహస్థుగా ఉన్నప్పుడు వారు ఒక్కరే ఈ నియమాలన్నీ పాటించాలా, కుటుంబ సభ్యులంతా కూడా పాటించాలంట? మరొక్కరే పాటించాలి. ఎందుకంటే కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెడితే ఇంట్లో ఉండనీరు. నువ్వు పోమ్మా, నువ్వు ఏదైనా చెట్టు, ఆశ్రమము, దేవాలయం చూసుకో, నీకు ఇల్లు కరెక్ట్ కాదు అనేసి. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదండి మనం. అంతే. తీసుకున్న వాళ్ళు ఫుల్ఫిల్ గా పాటిస్తే చాలు. అంతే. ఇంటిల్లి పాది పాటించాలంటే ఖచ్చితంగా ఇంట్లో అయితే ఉండనేరు, బయటికి పంపించేస్తారు. అంతే. ఇప్పుడు శ్రీ విద్య అనగానే శ్రీచక్ర ఆరాధన అని అంటూ ఉంటారు చాలా వరకు. మరి శ్రీచక్ర ఆరాధన నిత్యము చేయాలా? ఇంట్లో శ్రీచక్రం కూడా ఉండాలా ఈ ఉపాసన తీసుకున్న వాళ్ళకి? లేదు అంటే నార్మల్ గా జపమాలతో జపం చేసుకోవటము అలానే ఉంటుందంటారా? శ్రీ విద్య అంటేనే శ్రీచక్ర ఆరాధన. స్టేజ్ బై స్టేజ్ అని చెప్పాను కదా. బాల అమ్మ సాధనకు వచ్చినప్పుడు
శ్రీ చక్రం ఖచ్చితంగా ఉండాలి. శ్రీ యంత్రం అది భూప్రస్థానం అయినా పర్వాలేదు, సుమేరు అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. ఖచ్చితంగా శ్రీ యంత్రం ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. ఓకే. ఇంట్లో ఉండి మనం శ్రీ యంత్రానికి మనం చేసిన పూజని అంతటిని కూడా సమర్పిస్తాం అనమాట. యంత్ర శక్తి అని అంటే చాలా చాలా పవర్ఫుల్. అమ్మవారి యొక్క శక్తి అంతా యంత్రంలోనే ఉంటుంది. అమ్మవారి యొక్క యంత్రమే ఆమె రథం. ఆమె శ్రీయంత్రమే ఆమె రథము అంటారు, శ్రీయంత్రమే ఆమె భవనము అంటారు, శ్రీయంత్రమే ఆమె నివాసము అంటారు. ఏదైనా యంత్రానికి ఉన్నంత శక్తి అంతా ఇంత కాదు. ఓకే. అట్లా శ్రీయంత్రం పెట్టుకొని మనం సాధన చేస్తాము. ఇంకా ఈ యంత్రాల విషయానికి వస్తే ఇప్పుడు నన్ను కూడా చాలా మంది అడిగారు శ్రీయంత్రాలు ఎలా పెట్టుకోవాలి ఏంటి అని. అంటే వ్యాపారానికి కూడా పెట్టుకోవచ్చా అని ఇట్లా అడుగుతున్నారు. కానీ వ్యాపారాలకి వేరే యంత్రాలు ఉంటాయి. ఇప్పుడు మచ్చ యంత్రం కానీ సుదర్శన యంత్రం కానీ అవి మేము 40 days పెట్టి పూజలో పెట్టి ఇస్తాము. మీ దగ్గర? మా దగ్గర మేము ప్రాణప్రతిష్ఠ చేసి ఇస్తాం అనమాట. అంటే ఇప్పుడు చాలా మంది యంత్రాలు తీసుకోవడం అంటే ఏదో అంగట్లో పోయి తెచ్చుకొని డైరెక్ట్ క్షేత్రాల దగ్గర పెట్టేస్తారు. అలా చేసుకోకూడదు. ప్రతి యంత్రానికి ప్రాణప్రతిష్ఠ అనే ప్రాసెస్ ఒకటి ఉంటుంది. ఓకే. మనం ప్రాణప్రతిష్ఠ చేసి 40 days పూజలో పెట్టి అమ్మవారి దగ్గర పెట్టి ఇస్తాము. ఏ దానికి సపరేట్ గా ఉంటాయి. అంటే బిజినెస్ కి సంబంధించి ఒకటి, ఆరోగ్యానికి సంబంధించి ఒకటి, ఇంటి వాస్తుకు సంబంధించి ఒకటి, ఇలా యంత్రాలు సపరేట్ గా ఉంటాయి. ఇప్పుడు శ్రీ యంత్రం అనేది శ్రీ విద్యకు సంబంధించింది, అమ్మవారికి సంబంధించింది. ఇది చాలా పవర్ఫుల్. ఇది విద్యకు సంబంధించిన యంత్రం. ఇప్పుడు బిజినెస్ కి సంబంధించి మీరు ఎక్కడో షాపుల్లో పెట్టేస్తారు, పూజలు చేయరు, నార్మల్ గా పెట్టేస్తారు, అందరూ పోతుంటారు. అట్లా ఉండకూడదు. శ్రీ యంత్రం పెట్టుకున్నప్పుడు శ్రీ యంత్రానికి వేరే విధి, నార్మల్ యంత్రాలు వేరు. ఈ బిజినెస్ పర్పస్ యంత్రాలకి వేరే పూజ ఉంటది. ఓకే. ఇప్పుడు అందరూ ఇది అది ఒకటేనా అనే దాంట్లో ఉన్నారు. అది ఇది ఒకటే కాదు. ఈ శ్రీ యంత్రం కూడా మేము ప్రాణప్రతిష్ఠ చేసే పంపిస్తాం. మామూలుగా ఈ మచ్చ యంత్రము, సుదర్శన యంత్రము, ఈ వాస్తు యంత్రాలు ఇవి కూడా అంతే. 40 days పూజలో పెట్టి ప్రాణప్రతిష్ఠ వాటికి అన్నిటికీ చేసి పంపిస్తారు. కానీ బయట ఎక్కడ కొనొద్దు, పెట్టద్దు. వాటికి ఖచ్చితంగా ప్రాణప్రతిష్ఠ అనేది ఉంటది. ఒక ప్రాసెస్ ఉంటుంది యంత్రాలకి. అది తెలియకోకున్నట్టు చేస్తున్నారు ఇప్పుడు. అలా చెయ్యొద్దు. ఇప్పుడు నాకు వచ్చిన కాల్స్ దాన్ని బట్టే నేను చెప్తున్నా ఈ విషయం. ఇప్పుడు యంత్రం ఒక్కటైనా అక్కడికి వెళ్ళి మనము ఇష్టం ఉన్నట్టుగా కంకణాలని, అక్కడ థ్రెడ్స్ ఏ క్షేత్రంలో ఏ కలర్ది ఫేమస్ అది తెచ్చుకొని కట్టేసుకోవడాలు రక్షగా అది కూడా వర్క్ చేయలేదు? అది వేసుకోవచ్చు. ఎర్రటి దారము అనేది మనకి చాలా శ్రేష్టం. ఎరుపు అనేది అమ్మవారికి సంబంధించింది, కుజుడికి సంబంధించింది. ఓకే. మెయిన్ గా గ్రహాలలో చూసుకున్నా కూడా కుజుడికి అమ్మవారికి సంబంధించింది కాబట్టి అది కట్టుకోవడం వల్ల మనకు ఒక రక్షగా పనిచేస్తుంది. ఆ రెడ్ కలర్ అనేది మనకి ఏ దృష్టి దోషం పడుకోకున్నట్టు అది కట్టుకోవచ్చు. ఈ యంత్రాలకే ఎందుకు తెచ్చుకోకూడదు అంటే దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారమ్మా. ఏ యంత్రంకైనా ప్రాణప్రతిష్ఠ అనేది ఉంటది, హోమము ప్రాణప్రతిష్ఠ అనేది ఉంటది. ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత పెట్టుకుంటే దాని యొక్క శక్తి మనకు బాగా వర్క్ చేస్తుంది. మనం ఏదో తీసుకున్నాము మనకి ఏం జరగలేదు అంటే నార్మల్ గా తీసుకుంటే ఏం జరగదు. అంటే మన పేర్లతో మనకు అది ఫేవర్ గా ఉండేటట్టు మీరు వాళ్ళ గోత్రనామాలన్నీ రాసి వాళ్ళ జాతకం అంతా మనం పరిశీలించి వీళ్ళకి ఈ మచ్చ యంత్రము ఏ రోజు పెట్టుకోవాలి, వీళ్ళ బిజినెస్ లో ఏ ప్లేస్ లో పెట్టుకోవాలి, ప్రతిదీ చెప్తాం. ప్రతిదీ చెప్పి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ దానికి ప్రాణప్రతిష్ఠ అంతా చేసి 40 days అమ్మవారి దగ్గర పెట్టి ఇస్తాం అనమాట. ఇదేదో నార్మల్ గా తీసుకొని వచ్చి తీసుకునేది కాదు. అట్లా పెట్టుకున్నా కొన్ని సార్లు చాలా నెగిటివ్ అవుతుంటాయి. అవును, చాలా మంది చెప్తూ ఉంటారు పలానా యంత్రం మేము తీసుకొచ్చుకున్న తర్వాత మాకు ఇలా ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి. ఎందుకు ఎక్కువ అవుతాయి అంటే ప్రాసెస్ సరిగ్గా చేసి ఉండరు. అది. సంతోషం అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. నమస్తే. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి